ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అని ఈ దినం నా దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు. అందుకనే విడువక తన కృపని మన ఎడల చూపుచున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టిపోయే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయననే మొదట మనం ప్రేమించను. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు కనుక విడువక నిత్యము మన ఎడల కృప చూపుచున్న దేవుడు ఆయన. నువ్వు ఏ పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా కానీ, ఏది చేసినా కానీ, నువ్వు దేవుని చిత్తం ఎరగక ఎన్ని తప్పులు చేసినా, దేవుని మార్గము తెలియక ఎటు వెళ్ళినా కానీ, నువ్వు ఎన్ని పాపములు చేసినా కానీ, ఒక్క దినమున నీవు పాప క్షమాపణ కొరకు వస్తావు చూడు. అప్పుడు మనసారా నీ పాపములను ఒప్పుకుంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి నీ ఎడల విడువక కృప చూపించే దేవుడు మన దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఏమి చేసినా కానీ, మనం గనక మనసారా మన ప్రభువుని క్షమాపణ అడిగితే గనక ఎక్కడ కూడా తృణీకరించకుండా మన దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమించి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. ఇప్పటి వరకు కూడా మన ఎడల విడువక ఆయన కృప చూపుతూ ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు. కనుకని మనం ఏది చేసినా, ఏమి చేసినా, ఎలా ఉన్నా కానీ ఆయన ప్రేమ మనల్ని ప్రేమించుచున్నది కనుక ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. ఆయన కృప మన ఎడల ఎంతగానో చూపుచున్న దేవుడు. ఆయన కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంచే దేవుడు అండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏది ఎక్కడ ఉన్నా కానీ ఆయన కృప మనల్ని ఎన్నటికీ విడవదు. మనం ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని శ్రమలలో ఉన్నా కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక నీ ఎడల విడువక కృప చూపుతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమున ఆయన కరములతో చాపి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ప్రేమగల యేసయ్య మన శ్రమలలో, మన కష్టాలలో, మన బాధల్లో, మన నిందల్లో, మన అవమానంలో ఎక్కడ కూడా ఏ స్థితిలోనైనా, ఏ పొరపాటున కూడా మనల్ని విడవకుండా ఆయన శాశ్వతమైన కృపతో, ఆయన శాశ్వతమైన ప్రేమను మన ఎడల చూపుతూ, ఆయన శాశ్వతమైన కృపతో మనల్ని దీవించి కరుణించే దేవుడే మన యేసయ్య. మరి ఇంతగా మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మన యేసయ్యకి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. ఇంతగా ఆయన కృపను మన ఏడల కనపరుచున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమని మన ఏడల చూపుచున్నాడే. కానీ మనం ఒక్కసారైనా ప్రభువాని మమ్మల్ని ప్రేమించున్నావు తండ్రి అని ఒక్కసారైనా మన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాము, జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య ఇంతగా మన కొరకు రక్తం కాచి, ఇంతగా మన కొరకు మన పాపములన్నీ ఆయన భుజం మీద మోసుకుని ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ మన పట్ల చూపించి ఉన్నాడు. అది నెరవేర్చబడి ఉన్నది. మరి ఇప్పుడు మనం ఆయన కొరకు జీవిస్తూ ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కనుక ఆయన తన స్వహస్తాలతో, ఆయన రక్తంతో మనల్ని కొని ఉన్నాడు. తన స్వహస్తాలతో మనల్ని మోసి ఉన్నాడు. మన పాపములన్నీ ఆయన సిలువలో మోసి భరించి సమస్తమును ఓర్చుకుని ఉన్నాడు. మరి ఈ క్షణమున మన కొరకు ఇంతగా చేసిన మన యేసే కొరకు, మరి ఇంతగా మన కొరకు చేసిన మన యేసే కొరకు మనము ఏదైనా ఒకటి మన ప్రభువుకి చేయాలనే ఆశతో, తపనతో మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఇది ఉన్న ప్రభువుని అడుగుదాం, ప్రభువా నువ్వు మా కొరకు ఎంత చేసి ఉన్నావు, ఆఖరికి నీ ప్రాణముని మా కొరకు నువ్వు పెట్టి ఉన్నావు ప్రభువా. మరి నీ కొరకు మేము ఏమి చేయలేదు నాయనా, మమ్మల్ని క్షమించు. ఇక నీ కొరకు నిలబడి, నీ కొరకు మేము ఉపయోగపడి, నీ కొరకు, నీ పని కొరకు మేము ఎలా పనికి రాగలమో మాకు ఒకసారి తెలియజేయమని మన ప్రభువుని అడుగుదాం. అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా నీకు వందనములు. అవును ప్రభువా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావని నీ వాగ్దానం చేసి ఉన్నావు. అవునైనా నువ్వు గొప్ప ప్రేమ తండ్రి. మా పాపముల కొరకు, మా శాపముల కొరకు నీవు మా కొరకు రక్తం కాచి ఉన్నావు ప్రభువా. మా పాపములన్నీ నీ భుజం మీద మూసి ఉన్నావు తండ్రి. మరి నీ కొరకు మేము ఏది చేయలేదు తండ్రి దేవా. మరి ఈ క్షణం నుండి, ఇక నుండి నీకు నేను ఎలా ఉపయోగపడతాను ప్రభువా, నీకు మేమందరం ఎలా ఉపయోగపడగలము, నీ పనికి మేము ఎలా పనికి రాగలము ప్రభువా, మీకు మేము ఎలా పనికి రాగలము తండ్రి, నీ పనికి మేము ఎలా ఉపయోగపడగలము మాకు సెలవు ప్రభువా. నీవు మా కొరకు ఎంత చేసి ఉన్నావు తండ్రి. మేము నీ కొరకు ఆవగించేంతైనా నువ్వు చేయలేదు ప్రభువా. మరి ఇక నుండి, ఈ క్షణం నుండి ప్రభువా, నీ కొరకు నిలబడి తండ్రి, నీ సువార్తను అనేకులకు ప్రకటించి, నీవు చేసిన ప్రేమను అనేకులకు తెలియజేసి కృపను అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ, నీ కృపను, నీ ప్రేమను ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచినందుకు స్తుతి చెల్లిస్తూ ప్రభువా, నీ ప్రేమను అనేకులకు చాటే కృపను దయచేయి. ఈ వాక్యం వింటున్న వారిని నిండారులుగా ఆశీర్వదించమన్నాయి. ప్రార్థనంతటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.